విజయదశమి పిల్లలకు బాగా ఇష్టమైన పండుగ. విజయదశమి అంటే విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని అర్థం. మీరు ఒక్కసారి నార్మల్ గానే మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ కు అసలు దుర్గాదేవి ఎలా పుట్టిందో అని అడగండి. నిజంగా చెప్తున్నా, మాక్సిమం అసలు ఎవ్వరికీ తెలియదు. చాలా మంది అయితే దుర్గాదేవి పార్వతీదేవి రూపం అంటారు. ఇంకా కొంతమంది అయితే దుర్గాదేవి విజయవాడలో వెలిసింది అని అంటారు. సో ఈరోజు ఈ వీడియోలో దుర్గాదేవి ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్రీవియస్ లైఫ్. పూర్వం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వీళ్ళల్లో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీళ్ళిద్దరూ దానవ వంశంలోనే అతి శ్రేష్ఠులు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక లోపం ఉంటుంది. అదేంటంటే వీళ్ళిద్దరికీ సంతాన ప్రాప్తి ఉండదు. దానితో వీళ్ళ తర్వాతి తరం ఆగిపోతుంది అని తెలిసి ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి వేరువేరుగా తపస్సు మొదలు పెడతారు. తమ్ముడు కరంభుడు ఒక మడుగులోకి దిగి తపస్సు చేస్తే అన్న రంభుడు ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుడిని సంహరిస్తాడు. అది చూసిన రంభుడికి చాలా విపరీతమైన కోపం వస్తుంది. కానీ తపస్సుకి భంగం కలుగుతుంది అని అలానే ఉండిపోతాడు. కానీ తమ్ముడు లేకపోతే నేనెందుకు అని తపన పడి రంభుడు కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడతాడు. తన ఎడమ చేతితో తన జుట్టును పట్టుకొని తన కుడి చేతితో తలని నరుక్కొని అగ్నిదేవుడికి తనని తాను అర్పిస్తుండగా ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసురా, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన నీ తమ్ముడు తిరిగి వస్తాడా? అందువలన నీ ప్రయత్నాన్ని మానుకో అని అగ్నిదేవుడు ఆదేశిస్తాడు. అప్పుడు రంభాసురుడు, అగ్నిదేవ, అసువుల బాసిన నా తమ్ముడు అమరుడు కాదు అని నాకు తెలుసు. సంతానం కోసమే గాని ఇంద్రపదవి ఆశించి మేమేమీ తపస్సు మొదలు పెట్టలేదు. ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రదేవుడు నా తమ్ముణ్ణి నిష్కారణంగా చంపి మా దానవ వంశానికే తీరని మహాపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణ గణాలకు అజేయుడు, కామరూపుడు, పరాక్రమవంతుడు, సకలలోక విధంతుడు, త్రిలోక విజేతి అయిన పుత్రుడును నాకు సంతానంగా ప్రసాదించు అని కోరుకుంటాడు. దానికి అగ్నిదేవుడు కూడా సరే అని చెప్పి వరమిస్తాడు. కానీ ఇక్కడ అగ్నిదేవుడు కొన్ని షరతులు పెడతాడు. అవేంటంటే, రంభాసురా, మొదటిగా ఏ కామిని మీద నీ మనస్సు కామవశం అవుతుందో ఆమె ద్వారా నీవు కోరుకున్న కుమారుడు నీకు పుత్రుడిగా జన్మిస్తాడు అని చెప్తాడు. ఇక ఈ క్రమంలో రంభాసురుడు ఇంటికి వెళ్తుండగా ఆ వెళ్లే దారిలో మహిషిని అనే ఒక ఆడగేదెను చూస్తాడు. ఆ గేదెను చూడగానే రంభుని మనస్సు చెలించి ఆ గేదెతో సంగమిస్తాడు. అలా ఆ గేదె గర్భవతి అవుతుంది. అది చూసిన రంభుడు సంతోషంతో ఆ గేదెను పాతాళ నగరానికి తీసుకువచ్చి పట్టామహిషిని చేసి ఆ గేదె సంరక్షణ కొరకు కొన్ని దున్నపోతులను కాపలాగా పెడతాడు. ఇంతలో ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతుకు కామం చెలరేగి మహిషిని వెనకపడుతుంది. అది చూసిన రంభుడు కోపంలో ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగుతాడు. అందులో రంభుడు మరణిస్తాడు. కళ్ళ ముందే భర్త మరణాన్ని చూసిన మహిషిని భయంతో యక్షుల వద్దకు వెళ్తుంది. ఇక ఎట్టకేలకు యక్షులు ఈ దున్నపోతును చంపి రంభునికి చితి పెడతారు. చితి మంటల్లో తన భర్త శరీరం కాలిపోవడం చూడలేక మహిషిని కూడా సతీ సహగమనం చేసుకుంటుంది. అది చూసిన యక్షులు ఆశ్చర్యంతో అలానే ఉండిపోతారు. అలా మండుతున్న అగ్ని నుంచి ఒక మగబిడ్డ పుట్టి బయటికి వస్తాడు. అతనే మహిషాసురుడు. అతనే రంభుని సంతానం. మహిషాసురుడు బయటకు వచ్చి బ్రహ్మకు ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, మహిషాసురా, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. ప్రభు, నన్ను ఈ లోకంలోనే ఎవరూ అంతం చేయకూడదు, నాకు మరణం అనేది సంభవించకూడదు అని కోరుకున్నాడు. దానికి బ్రహ్మ, మహిషాసురా, అమరత్వం అనేది ప్రకృతి విరుద్ధం, ఇంకా ఏమైనా కోరుకో అని అడిగాడు. సరే ప్రభు, నాకు ఈ లోకంలోనే మగవాడి చేత మరణం రాకుండా వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. దానికి ఒప్పుకున్న బ్రహ్మ సరే అని వరమిస్తాడు. ఇలా బ్రహ్మదేవుడిచ్చిన వరంతో మహిషాసురుడు దేవతలందరినీ ఓడించి చివరకు ఇంద్ర పదవిని చేపట్టాడు. అంతేకాకుండా ముల్లోకాలంతటా విధ్వంసం చేశాడు. ఆ దానవుడి చేష్టలు భరించలేక దేవతలందరూ కలిసి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళగా దానికి పరిష్కారంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఇక్కడ మహిషాసురుడికి వరం ఉంది. తనకి స్త్రీ చేత తప్ప పురుషుడి చేత మరణం సంభవించదు. అందుకని దేవతలందరూ ఆమెకు దివ్యాస్త్రాలు, ఆభరణాలు, మరీ ముఖ్యంగా తమ ఆయుధాలను ఆ స్త్రీకి సమర్పించారు. ఆమె ముఖం శివునిచే సృష్టించబడింది. ఆమె మొండెం ఇంద్రునిచే రూపొందించబడింది. ఆమె స్థానాలు చంద్రునిచే మరియు ఆమె పళ్ళు బ్రహ్మచే చేయబడినవి. ఆమె శరీరం యొక్క దిగువ భాగం భూదేవి చేత చేయబడింది. వరుణుడు ఆమె తొడలు మరియు మోకాళ్లను చెక్కాడు. మరియు అగ్ని దేవి యొక్క నేత్రాలను రూపొందించాడు. ఆ విధంగా ఆమె అన్ని ఇతర దేవతల శక్తుల కలయికతో సృష్టించబడింది. అందుకే ఆమెను అత్యున్నత శక్తి అని అంటారు. ఇలా అందరి కలయికతో దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది.
ఈ శుభ సందర్భాన్నే మనం విజయదశమిగా జరుపుకుంటున్నాం. అందుకే విజయదశమిని విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ అని అంటారు.